క్రైస్తలాడ్ అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 8. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. కీర్తనలు 48. దావీదు సాహసోపేతమైన వ్యక్తిగా ఉన్నాడు. దావీదుకు తన వడిసెల 5 రాళ్లను బట్టి గర్వించదగిన కారణం కలదు. ఎందుకనగా వాటి ద్వారా సింహమును, ఎలుగుబంటిని, గొల్యాతును అతడు చంపగలిగాను. దావీదునకు తాను గర్వించదగిన ఇతర అర్హతలు కూడా కలవు. అనేక వాయిద్యములను వాయించుటలో అతడు నేర్పడే. సామాన్య కాపరుల వలె అతడు అమాయకుడు, బుద్ధిహీనుడు కాదు. కానీ అన్ని విషయములలో అతడు వివేకము గలవాడు. వీటితో పాటు అతడు అందమైన వాడు, ఒక యవ్వనస్తుడు. ఇన్ని అర్హతలను బట్టి జీవితంలో మిక్కిలి ఉన్నతమైన స్థానంలో ఉండవలసినది. కానీ దావీదునకు లోక సంబంధమైన ఏ కోరికలు లేవు. 1 సమూయేలు 17:26లోని అతని మాటలను బట్టి అతనికి జీవము గల దేవుని సేవించడి ఒకే ఒక కోరిక ఉన్నట్లు చూచుదుము. దేవుడు అతనితో ఇలాగున చెప్పెను, దావీదు, నీవు నన్ను సేవించగోరిన ఎడల, నా నమ్మకత్వమును అనుభవించగోరిన ఎడల, నీ 5 రాళ్లపై వడిసెలపై కానీ, నీ ఉన్నతమైన అర్హతలపై కానీ, నీ మానవ జ్ఞానంపై కానీ ఆధారపడవద్దు. నేను నీ 5 రాళ్లను తీసివేసి ఇంకా శ్రేష్టమైన 5ంటిని నీకు ఇచ్చెదను. ప్రభువు మోషేను మిద్యానుకు తీసుకుని పోయినట్లు ఇప్పుడు దావీదును 5 ఉన్నతమైన అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళి ఆయుధములుగా వాడుటకు ఒకదాని తరువాత ఒకటి చొప్పున 5 గొప్ప రాళ్లను అతనికి ఇచ్చెను. మన విషయం కూడా దేవుని మార్గము ఆ విధముగా ఉండును. తక్కువ విలువ గలవి, తక్కువ ఉపయోగకరముగా ఉండునవి తీసివేసి వాటికి బదులు మంచివి, గొప్పవి ఆయన మనకిచ్చును. దావీదు జీవించిన దినములలో దేశమంతటిలో అతడే ఉన్నత అర్హతలు గల వ్యక్తి. ఈ అర్హతలను బట్టి తన దేశస్థుల చేత అధికముగా అభినందించబడుదునని దావీదు తలంచి ఉండవచ్చును. దానికి వ్యతిరేకముగా ఈ అర్హతలే అసూయ చేత నింపబడిన సౌలు అతనికి శత్రువగుటకు కారణమయ్యెను. 3 పర్యాయములు సౌలు దావీదును చంపుటకు ప్రయత్నించెను. దావీదు అడవిలోనికి పారిపోవలసి వచ్చెను. ఆ విధముగా దేవుడు అతనిని అదుల్లాము గుహలోనికి తెచ్చెను. అదుల్లాము అనగా విశ్రాంతి తీసుకుని స్థలము. అదే సమయంలో దేవుడు అబ్యాతారు అను యాజకుని దావీదు యొద్దకు తీసుకుని వచ్చెను. అబ్యాతారు తనతో ప్రధాన యాజకుని యొక్క ఏఫోదును తెచ్చెను. ఆ విధముగా దావీదు యాజకుని ద్వారా, ఏఫోదు ద్వారా దేవునితో మాట్లాడుట నేర్చుకొనెను. తన వడిసెలలోని 5 రాళ్లకు బదులుగా దేవుడు అతనికి ఇవ్వగోరిన మొట్టమొదటి ప్రశస్తమైన రాయి ఇదే. కాబట్టి మొట్టమొదటి రాయి దేవునితో మాట్లాడు సామర్థ్యమును గూర్చి మన జీవితంలో, పరిచర్యలో ప్రతి దాని కొరకు దేవుని చిత్తమును తెలుసుకొనుటను గూర్చి తెలియచేయుచున్నది. శత్రువు యొక్క కుయుక్తులను బైబిల్ జ్ఞానం ద్వారా కానీ, దీర్ఘ ఉపవాస ప్రార్థనల ద్వారా కానీ, సామాన్య వస్త్రములు ధరించుట ద్వారా కానీ మనము జయించలేము. దేవుని చిత్తం ఎరిగి దానిని చేయుట ద్వారానే జయించగలము. మనము ప్రతిదినం నమ్మకముగా దేవుని చిత్తమును చేయుటలో కొనసాగిన ఎడల మరలా శత్రువు ఓడిపోవుటను చూడగలము. అంతేగాక ఆయన విజయము యొక్క విలువను గ్రహించగలుగుదుము. కాబట్టి దేవునితో ఏ విధముగా మాట్లాడవలెనో, ఆయన చిత్తమును ఎట్లు కనుగొనవలెనో, పూర్ణమైన విధేయతను ఎట్లు కనపరచవలెనో ప్రభు మనకు నేర్పించునుగాక. ఇదియే దేవుడు దావీదుకిచ్చిన మొదటి రాయి.